ఇక రాంభూపాల్ గారు మీరే మీ విశ్లేషణ చెప్పండి సార్. రెండు విషయాలు, రెండు పెద్ద సభలే. అటు రాజ్యసభ, ఇటు ఎమ్మెల్సీకి సంబంధించి రెండు ఆసక్తికర విషయాలు జరిగినాయి రాష్ట్రంలో. ఎమ్మెల్సీది మీరు ముందు న్యూస్ చెప్పేటప్పుడు చెప్పారు. గోపిమూర్తి గారు షేక్ సాబ్జీ ఉప ఎన్నిక సందర్భంగా ఆయన గెలవడం జరిగింది. ఒక సాధారణ ఉపాధ్యాయుడు, 6 సంవత్సరాల పైగా సర్వీస్ ఉన్నట్టుంది. ఆ సర్వీస్ కు రిజైన్ చేసి ఉపాధ్యాయుల తరఫున పోటీ చేసి ఏ పొలిటికల్ నేపథ్యం లేకుండానే ఆయన ఎన్నికల్లో గెలిచినట్టుగా ఈరోజు పత్రికలన్నింటిలో వచ్చింది. అంటే ఉపాధ్యాయుల కోసం, సమాజం కోసం పనిచేసిన వాళ్ళు చట్టసభలకు పోటీ పడడానికి చాలా తీవ్రమైన పోటీలో నుంచి నెగ్గాల్సి వస్తుంది. డబ్బు మూటలుండి రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుని కులాన్ని అవకాశంగా తీసుకునే వాళ్ళు రాజ్యసభకు పెద్ద మనుషుల్లాగా పోతున్నారు. కాబట్టి ఇది రెండు విచిత్రంగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకో, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఒక సామాజిక విషయం మీద చాలా ఫైట్ చేసి సుదీర్ఘకాలం ఆయన బీసీ తరగతుల్లో గుర్తింపు, గౌరవాన్ని పొందినటువంటి వ్యక్తి. ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వచ్చినాడు అనేది వేరే విషయం. వచ్చిన తర్వాత స్థిరత్వం లేకపోవడం అనేది విశ్వసనీయతను ఎట్లా పెంచుతుంది? అనేక రకాల, ఆయన తెలంగాణలో పనిచేసినాడు. తెలంగాణ అక్కడ ఉన్న కాలంలో ఫైట్ చేసిన లీడర్ గా గుర్తింపు ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆంధ్రలో వైసీపీ తరఫున రాజ్యసభ, ఇప్పుడు పోయి బీజేపీలో రాత్రికి రాత్రి బీజేపీలో ఏ విధానాలు నచ్చి కృష్ణయ్య గారు చేరారో ఆయన చెప్పుకోలేదు. ఎందుకంటే కృష్ణమాదిగ, ఆర్ కృష్ణయ్య గారు వీళ్ళందరినీ బీజేపీ ఆకర్షించడం వెనుక ఒక సామాజిక ఇంజనీరింగ్ చేసి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కులంతో పాటు, మతం తత్వంతో పాటు కులాన్ని వాడుకోవాలని చెప్పేసి ఒక పెద్ద కుట్రపూరితంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. అందులో భాగంగానే కృష్ణయ్య గారు లాక్కున్నట్టుగా కనపడుతుంది. ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. నిజంగా బీజేపీలో కొరత ఉందా? బీజేపీలో నాయకులు లేరా? ఇప్పటికే ఇక్కడ రాంభూపాల్ గారు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బీజేపీ సోషల్ మీడియాలో నడుస్తుందంట. మోడీ గారు అసలు బీసీఏ కాదని చెప్పి మరి ఈయన తిట్టేవాడంట కదా, విమర్శించేవాడంట కదా. ఇప్పుడు ఆయన్ని బీజేపీ తీసుకోవడం ఏంటో, ఆ రోజు పార్టీలో చేర్చుకోవటం ఏంటో, ఇంక మా పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకునే పార్టీలో సాయంత్రానికి ఈ పదవి రావడం ఏంటో విచిత్రంగానే ఉంది. డిఫరెంట్ ఏం లేదు సార్. వ్యాపారం. ఇప్పుడు కృష్ణరాజు గారు చెప్తున్నారు వాళ్ళ దాంట్లో వారసులు లేరని. ఇంకో సందర్భంలో చర్చ పెడితే ఎంతమంది రాజకీయ వారసులు బీజేపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రుల స్థానంలో కూడా వారసులు వచ్చినారో చాలా లిస్ట్ ఉంది. నేను చెప్పదలుచుకుంది ఏమంటే, కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు మీ వ్యక్తిత్వాలను ఎందుకు ఓట్టుకోవాలా? బీజేపీ ఏ విషయాల్లో బీసీలకు, దళితులకు సేవ చేస్తుందో మీరు చెప్పండి. ఇప్పటికే మనుధర్మం కావాలంటుంది, సనాతన ధర్మం కావాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మనుధర్మం, సనాతన ధర్మంలో దళిత, బలహీన వర్గాలకు ఏ న్యాయం జరుగుతుందో మీరు చెప్పండి. ఏమి లేకుండా మీ స్వార్థం కోసం లేదా వాళ్ళ కుట్రలో మీరు బలైపోయి ఆ సామాజిక తరగతులు ఎందుకు బలి పెడతారు? అదే విధంగా ఈ రోజు మిగిలిన 2 రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఆయన ఎందుకు బలవుతాడు? మధ్యలో మీరు బలేవాళ్ళు. ఆయన హ్యాపీగానే ఉన్నాడు. బలైతే మీరు అన్నట్టు దళిత వెనుకబడిన వర్గాలు అవుతారు. ఒక వ్యక్తికి పేరు రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టాన్నంతటిని తీసిపోయి ఎవరి ముందో మీరు ఎందుకు పోగొట్టుకుంటున్నారని నేను అనేది ఆయన. అదేవిధంగా మిగిలిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఓన్లీ సంచుల మూటలతో గెలిచినట్టుగా ఆ పదవులు దక్కించుకున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. ఏ ప్రతిష్ట వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించి ఏ విషయాల్లో గొప్ప వాళ్ళు చెప్పనండి. పలాని సామాజిక సేవలు చేసినారు, లేదా పలాని సంఘ సేవలో పాల్గొన్నారు, పలాని ఇంకో కార్యక్రమంలో వీళ్ళు మేధావులు, అందుకని వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని నిన్నటి వరకు తిడతారా? ఇతర పార్టీల్లో ఉంటే పనికిమాలిన వాళ్ళగా చిత్రీకరిస్తారు. మన పార్టీ లేకొస్తే పవిత్రుల్లాగా భావించి రాజ్యసభ సీట్లు వేసి కండువాలు కప్పుతారు. ఇది ఏ విలువలు? చంద్రబాబు హవా తగ్గినట్టు అనిపిస్తుందా? సరే, విలువలు వీటి గురించి మాట్లాడతారు. ప్రాక్టికల్ పాలిటిక్స్ లో చంద్రబాబు హవా తగ్గి లోకేష్ హవా పెరుగుతోందా? యనమల లాంటి వాళ్ళు ఇప్పుడు కేవీ రావు మీద, వాళ్ళ మీద ఉత్తరాలు కూడా రాస్తున్నారంటే ఆ అసంతృప్తి బయటపడుతోందా? అది వాళ్ళు చెప్పాలి సార్, తగ్గిందో లేదో. ఎందుకంటే మనకేం ఇంటర్నల్ ఏం జరుగుతుందో తెలియదు. ఒకటి మాత్రం ఇంటర్నల్ గా మాకు తెలియదు సార్. విశ్లేషణ ఓవరాల్ గా అపీరెన్స్ ఇప్పుడు మనం రాయలేదు. ఇప్పుడు రాధాకృష్ణ గారి పరువు ఇది కూడా రాశారు. చానా ముదురు అని చెప్పి ఇండైరెక్ట్గా అప్పట్లో సానా సతీష్ మీద రాశారని చెప్పి వార్తలు వచ్చాయి, లోకేష్ మనిషి అని. అయినప్పుడు కూడా రాధాకృష్ణకి కూడా హవా తగ్గినట్టే కదా. రాధాకృష్ణ పరువు కూడా గాలి కూడా తీసేసినట్టే కదా. టీటీడీ ఆయన నాయుడు గారికి ఇవ్వద్దని చెప్పి ఆయన ప్రచారం చేసి గట్టిగా గొడవ చేశాడంట. ఇప్పుడు ఈ సానా సతీష్ వ్యతిరేకంగా వార్తలే ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు ఈయన మాట వింటాడేమో కానీ లోకేష్ రాధాకృష్ణ పక్కన పారేసినట్టేనా అని సహజంగానే వస్తుంది కదా. వాళ్ళు ఆలోచిస్తారు. కానీ నాగబాబు గారిని ఈ రోజు ఏ ప్రాతిపదికన మంత్రి పదవి ఇస్తున్నారో తెలియదు. ఓన్లీ జనసేన పవన్ కళ్యాణ్ గారి అన్న కనుకనే ఇస్తున్నారా? లేదో ఆయన ఏమన్నా పలాని రాజకీయ నాయకుడిగా అనుభవం ఉంది, ఆయన ఇప్పుడు తక్షణం ఎమ్మెల్సీ బాధ్యత ఇచ్చి ఆ పదవి ఇచ్చి ఆ ద్వారా మంత్రిని చేయాల్సిన అత్యవసరం రాష్ట్రంలో మంత్రుల కొరత ఉండి ఇస్తున్నారో చెప్పాల. నిజంగా నాగబాబు గారు మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు, కొన్ని విషయాల్లో ఆయన వ్యవహరించిన తీరు చాలా విమర్శనాత్మకంగా ఉంది. మరి అట్లాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో తీసుకుని అర్జెంట్ ఏమొచ్చిందో
దానికి రాజకీయాలను ఎందుకు నడుపుతున్నారో, కూటమిలో ఇప్పటికీ ఒక ఐక్యత వాతావరణం లేదు అనే దానికి ఇట్లాంటి సంఘటనలన్నీ కనపడుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు జడ్జిమెంట్ చేయాల్సిందే. ఎవరి ఆధిపత్యం కొనసాగుతుంది, ఎవరి ఆధిపత్యం తగ్గింది, ఎవరి భావాలు అక్కడ గెలుస్తున్నాయి అనేది ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారు ఇట్లాంటి రాజకీయాలకు.